క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? దేవుని కృప చేత దేవుడు మనల్ని అందరినీ కూడా సజీవులుగా ఉంచి మరొక ప్రభు దినంలో దేవుని వాక్యం వినడానికి అవకాశాన్ని అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు వందనాలు మనం తెలియచేయాలి. ఎందుకంటే ఈ వారంలో చాలా మరణాల గురించి విన్నాం. అనేకులు ప్రభు చెంతకు వెళ్ళారు. ఆకస్మిక అపాయాలు, కోవిడ్, హార్ట్ అటాక్లు, రకరకాల బలహీనతలతోటి కొంతమంది చనిపోయారు. వారి కుటుంబాల ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుచేత ప్రభు మనలను ప్రేమించి సజీవులుగా ఉంచాడు. అందుచేత మనం దేవునికి ఎంతైనా కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఫేస్బుక్ లైవ్లో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వారి కొరకు, తర్వాత కామెంట్ చేస్తున్న వారి కొరకు, లైక్ చేస్తున్న వారి కొరకు, మీ అభిప్రాయాలు తెలియచేస్తున్న వారందరి కొరకు కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియచేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం అని కూడా తెలియచేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. నిన్న మనం ప్రకటించుకున్న రీతిగా ఈరోజు మన ధ్యానం కొరకు అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం చదవాలి. అందులో కొన్ని వచనాలు నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను. పిమ్మట ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను. వాస్తవానికి 38 వరకు ఈ పేరా అంతా మనం చదివితే బాగుంటుంది. కొన్ని వచనాలు మాత్రం చదువుదాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 verse 25 ఆన్వర్డ్స్. 25వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దేవుని వాక్యం ఎలా చెప్పింది? ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరట నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం. మమ్మలను ప్రేమించి ప్రభువా మరొక ప్రభు దినం నీ వాక్యం వినడానికి అవకాశం ఇచ్చినందుకై వందనాలు, కృతజ్ఞతలు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క స్ట్రీమింగ్ లైవ్లో అనేక మంది చేరి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన సహోదర సహోదరులందరినీ కూడా మీరు దీవించమని అడుగుచున్నాం. భక్తులు ఎంతో మంది ఈ విధంగా నాయన అనేకులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ప్రభువా. వారు చేస్తున్న ప్రకటనలు కూడా మీరు అంగీకరించండి. ఎక్కువ మంది దినాల్లో నిన్ను రక్షకునిగా స్వీకరించడానికి, ఆత్మీయంగా బలపడడానికి మీ కృపా సహాయం దయచేయమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్న మనం ఈ భాగాన్ని ప్రకటించుకున్నాం. దీనికి ఒక హెడ్డింగ్ కూడా, శీర్షిక కూడా మనం పెట్టుకున్నాం. ఏమని నేను దీన్ని నామకరణం చేశానంటే, ఇలాగా వ్రాసాం, సంఘము క్షమాభివృద్ధి అనే మాటలు ఈ యొక్క లేఖన భాగాల్లోంచి మనం చూడడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడని నేను భావిస్తూ ఉన్నాను. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాల్లో అపోస్తుడైనటువంటి పౌలు
అతడు అంతకు ముందు పేరాలో మనం చూసినట్లయితే మిలేతు నుండి ఎఫెసుకు కబురు పంపి సంఘపు పెద్దలందరినీ కూడా పిలువనంపించి వారితో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు మనం చూస్తున్నాం. అప్పటిదాకా పౌలు మిలేతు అనేటువంటి ప్రాంతంలో అంతకు ముందు ఇంకా అనేక స్థలాల్లో ప్రభు కొరకు పరిచర్య చేశాడు గనుక వారిని పిలువనంపించాడు. పెద్దల్ని, పరిచారకులను, నాయకులను వారందరినీ పిలువనంపించాడు. వారిని పిలువనంపించి వారికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఆయన జ్ఞాపకం చేశాడు. రాబోయే రోజుల్లో సంఘం ఎలాగున ఉంటుందో, ఎఫెసు సంఘం కొరకు రాసిన మాట వాస్తవమే, కానీ ఆ సంఘమే కాదు, ఆనాటి నుండి ఈనాటి వరకు క్రైస్తవ సంఘాలు ఎటువంటి ప్రమాదాల్ని ఎదుర్కొంటాయో ఆ విషయాలని ముందుగానే పౌలు గారు చాలా స్పష్టంగా తెలియచేశారని ఈ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆరంభంలోనే ఒక అద్భుతమైనటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అధ్యాయానికి అంతటికీ కూడా మూలవాక్యం ఏమిటంటే 28వ వచనమని మనం గుర్తించాలి. 28వ వచనం ఏముంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి మీ మటుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి అని అన్నాడు. సంఘం ఏమిటి? అసలు సంఘాన్ని గురించి ఒక నాయకుడు, సంఘ కాపరి లేక పెద్దలు, పరిచారకులు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకో రీతిగా చెప్పాలంటే ద రోల్ ఆఫ్ ఏ బిలీవర్, ద రోల్ ఆఫ్ ఏ పాస్టర్ ఆర్ ఎల్డర్, డీకన్, విశ్వాసులందరూ కూడా ఎంత జాగ్రత్తగా తమ తమ సంఘాలను వారు కాపాడుకోవాలో తెలియచేయడం కొరకు ఈ విషయాన్ని ఆయన గ్రంథస్థం చేశాడని మనం చూస్తాం. 28వ వచనం అమూల్యమైన వచనం. ఈ ఒక్క వచనంలోనే త్రిత్వాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అలాగా స్పష్టంగా తెలియచేశాడు. ఆ వచనాలు మీకు చూపిస్తాను చూడండి. ఇలాగన్నాడు, దేవుడు అన్నాడు. దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు అన్నాడు. స్వరక్తమిచ్చి సంపాదించిన వాడు అన్నాడు. స్వరక్తమిచ్చి సంపాదించిన వారెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అనగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఏం చెప్పాడంటే పరిశుద్ధాత్మ మిమ్మలను దేని యందు అధ్యక్షులుగా ఉంచాను అన్నాడు. అనగా పరిశుద్ధాత్మ దేవునిని కూడా ఇందులో పెట్టాడు. అంటే త్రిత్వమైన ఏకదేవుని యొక్క విధానాలు ఈ 28వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ దినాల్లో త్రిత్వాన్ని గురించిన వాదోపవాదాలు చాలా జరుగుతున్నాయి గనుక ఎప్పటికైనా ఈనాటికైనా త్రిత్వమే నెగ్గుతుంది, త్రిత్వ సిద్ధాంతం చాలా శ్రేష్టమైంది అని చెప్పి కూడా మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉందని నేను ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఒక్క వచనంలోనే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ త్రిత్వమైన ఏకదేవుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ మాటకు వస్తే ప్రియులారా, ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం మొదటి 4 వచనాల్లోనే త్రిత్వం రాయబడింది. ఆది యందు దేవుడు అన్నాడు, అనగా తండ్రి అయిన దేవుడు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే ఆ జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను అన్నాడు, అనగా ఆత్మదేవుడు అని మనం గుర్తిస్తాం. మూడోది ఏమన్నాడంటే ఆయన పలుకగా అన్నాడు. పలుకు అంటే వాక్కు, వాక్కు అంటే వాక్యము, వాక్యం అంటే క్రీస్తు. అందుచేత ఆదికాండం 1వ అధ్యాయంలోనే మొదటి 4 వచనాల్లో త్రిత్వాన్ని గురించి ప్రభు అయిన దేవుడు వ్రాయించి ఉంచాడని చెప్పి నేను ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో కూడా ఒక వచనాన్ని మీ గమనానికి తీసుకొస్తాను చూడండి. చాలా మంది దీని గురించి తర్జన పడుతూ ఉన్నారు కనుక దీని కొరకు అంత తర్జన పడవలసినటువంటి అవసరత లేదని కూడా నేను తెలియచేస్తున్నాను. ద బుక్ ఆఫ్ 1 కొరింథియన్స్ చాప్టర్ 12 దయచేసి చూద్దాం చూడండి. 4వ వచనం చదువుతున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, ఆత్మ ఒక్కడే అని. అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత వచనంలో మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, ప్రభు ఒక్కడే, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. ముందు ఆత్మదేవుని గురించి మాట్లాడాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని తర్వాత ప్రభువుని గురించి మాట్లాడాడు. ఆ నెక్స్ట్ వచనంలో మనం చూసినట్లయితే ఎలాగన్నాడు, అందరిలోనూ అన్నిటిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే దేవుడు అనే మాట చూస్తాం. ఇలాగున పరిశుద్ధ లేఖనాల్లో అనేక సార్లు త్రిత్వమైన ఏకదేవుని గురించినటువంటి అనేకమైన అంశాలు మనం చూస్తాం. అంచేత చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే 28వ వచనం అమూల్యమైన వచనం. ఎందుకని?
దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం అనే విషయాన్ని ఆయన తెలియచేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన ఏం చెప్పాడంటే దెర్ ఆర్ 3 డేంజరస్ థింగ్స్ అమాంగ్ ద చర్చ్. కనుక సంఘములో 3 రకాలైన అపాయాలు ఉన్నాయి అని అన్నాడు అనమాట. 3 రకాలైనటువంటి ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. సంఘానికి సమస్యలు ఉంటాయండి, సంఘములో సమస్యలు ఉంటాయి, సంఘము వెలుపల సమస్యలు ఉంటాయి. అందుచేత వీటన్నిటినీ కూడా సంఘ నాయకులైన వారు, పెద్దలైన వారు, పరిచారకులైన వారు, విశ్వాసులైనటువంటి వారు బహు జాగ్రత్తగా గుర్తించాలని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. ఏం చెప్పాడంటే 3 సంగతులు ఒక్కొక్కటి కొద్దిగా జ్ఞాపకం చేస్తాను. క్రూరమైన తోడేళ్లు మీలో బయలుదేరును అన్నాడు. క్రూరమైన తోడేళ్లు, wolves will come in among you అన్నాడు. అనగా క్రూరమైన తోడేళ్లు సంఘములోకి వస్తాయి అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే మందను కనికరింపరు అన్నాడు. అర్థమైందా? నాట్ స్పేరింగ్ ద ఫ్లాక్ అన్నాడు. మందను కనికరించరు అన్నాడు. మూడో సంగతి ఏమన్నాడంటే వంకర మాటలు పలుకువారు అన్నాడు. అర్థమైందా? వంకర మాటలు పలుకువారు, స్పీకింగ్ పెర్వర్స్ థింగ్స్ అన్నమాట. ఇలాంటి వ్యక్తులు మన సంఘాల్లోనే బయలుదేరతారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని ముఖ్యంగా ఆనాటి ఎఫెసు సంఘం కొరకు ఆయన మాట్లాడుతూ మనకి సంగతులు తెలియచేస్తున్నాడు. ఆనాడు ఎఫెసుకు చెప్పిన విషయాలే ఈనాడు మనకు కూడా వర్తిస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథం అంతా చదువుతున్నప్పుడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం లేక 4000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన దేవుడు ఏం చెప్పాడో అవన్నీ కూడా ప్రస్తుత దినాల్లో మనం చూస్తున్నాం కదా. గనుక మనం గుర్తించాలి, వీటన్నిటినీ కూడా అప్రమత్తంగా మనం గుర్తించాలనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. క్రూరమైన తోడేళ్లు అన్నాడు అంటే అసత్య బోధకులు అని అర్థం. తోడేళ్ళు అంటే తోడేళ్లను కాదు, క్రూరమైన తోడేళ్లు, గొర్రె చర్మము ధరించుకున్నటువంటి తోడేళ్ళు. అర్థమైందా? మామూలుగానే కనపడతారు కానీ వారు లోపల చాలా భయంకరమైనటువంటి వారని. వీరు పౌలు కాలం నుంచి ఉన్నారు. ఈవేళ నిన్నో మొన్నో వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు అపోస్తుడైన పౌలు కాలం నుంచి కూడా ఉన్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తారు? క్రూరమైన తోడేళ్ళు అంటే సత్యం చెప్పరు, అసత్యం చెప్తారు. అర్థమైందా? సత్యాన్ని గురించి మాట్లాడరు, అసత్యాన్ని వారు ప్రకటించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఒక మాట చెప్తే మీకు ఆశ్చర్యం ఉంటుందేమో కానీ వీరు ఆరంభంలో చాలా మంచి వాళ్ళే, సత్యవంతులే, ఉన్నదున్నట్టుగా వాక్యాన్ని చెప్పినటువంటి వారే. కానీ రాను రాను ఏమయ్యారంటే అసత్యానికి వారు దారి తీశారు అనే విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరత ఉంది. ఒకప్పుడు నమ్మదగిన బోధ చేసినవా, అర్థమవుతుందా? తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో నమ్మదగిన బోధ, హితబోధ విషయమై ఖండించినటువంటి వారు. కానీ ఇప్పుడు ఏం చేశారో తెలుసా? అదంతా పక్కన పెట్టారు. తీతు పత్రికలోనే 2వ అధ్యాయంలో 8వ వచనం ఏమన్నాడు తెలుసా? వారు ఆనాడు తమ ఉపదేశాల్లో మోసము లేనిదిగా చెప్పారు. వాడు ఇప్పుడు మోసపూరితమైన మాటలు వారు తెలియచేస్తూ ఉన్నారు. ఆరంభంలో హితబోధ చెప్పారు, అంత మాత్రమే కాదు హితవాక్య ప్రమాణాలు కనుగొనాలి అనే విషయాన్ని తీవ్రంగా నొక్కి చెప్పినటువంటి వారు. కానీ ఈనాడేమైపోయింది? క్రూరమైన తోడేళ్లుగా మారిపోయారు. ఓ సంగతి చెప్తున్నప్పుడు మీరు బాధపడతారేమో కానీ ఇలాంటి విషయాలు చెప్పడం అవసరమని నేను భావిస్తా ఉన్నాను. తమ కాలం అంతా నమ్మకంగా చేశారు కానీ తమ పిల్లలు ఎదిగి దేవుని సేవకు వచ్చేటడికి అంతా మారిపోయిందండి. ఇది ఈనాటి ట్రెండ్ అన్నమాట. అర్థమవుతుందా? ఒకప్పుడు భారభరితమైన వారు, ఒక ఆయన అయితే నేను ఎరుగును, పాస్టర్ అంటే కూడా ఒప్పుకునేవాడు కాదు, రెవరెండ్ అంటే కూడా ఒప్పుకునేవాడు కాదు. ఇప్పుడు ఆయన పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆయన్ని వాళ్ళందరూ కలిసి అపోస్తలుడు చేసేసారు. ఆయన అసలు రెవరెండ్ అంటే ఒప్పుకునేవాడు కాదండి. హూ ఇస్ రెవరెండ్? ఎంత గొడవ దాని మీద, చాలా డిబేట్లు కూడా చేశాడు. కానీ ఇప్పుడు పిల్లలు సేవకు వచ్చారు, అక్కడ ఇక్కడ వాళ్ళు ఏదో కొంచెం దేవుని వాక్యం నేర్చుకుని వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి గ్రిప్ ఇవ్వాలన్నమాట, వాళ్ళకి కొంచెం లిఫ్ట్ ఇవ్వాలన్నమాట. అందుకని వాక్యం పోయినా పర్వాలేదు, సత్యవాక్యాన్ని ప్రక్కన పెట్టినా పర్లేదు. ఇలాంటి వారు అనేక మంది అండి. గొప్ప గొప్ప సంస్థల్లో నుంచి గొప్ప గొప్ప దైవజనుల దగ్గర తర్బీదు పొందినటువంటి వారు వీరు. ఎంత విచారకరమైన సంగతి అండి. ఆశ్చర్యపోతాం. భక్త్ సింగ్ గారి దగ్గర పెరిగినటువంటి వారు, లార్న గారి దగ్గర పెరిగినటువంటి వారు, జాషువా డానియల్ గారి దగ్గర పెరిగినటువంటి వారు, ఫాక్స్ గారి దగ్గర పెరిగినటువంటి వారు. ఆరంభంలో వీరు సత్యానికి నడుం కట్టుకున్నారండి వీళ్ళు. కానీ రాను రాను పిల్లలు సేవకు వచ్చారు, అక్కడక్కడికి వెళ్ళి వాళ్ళు ట్రైనింగ్లు అయ్యారు.
కనుక స్తుతి ఆరాధనలు మొదలు పెట్టారు. ఇంకా వర్షిప్లు అంటున్నారు, పేర్లు మార్చారు, వారు కూడా బిరుదులు పెంచుకున్నారు. ఇది వాక్యానుసారమైన సత్యమేనా? ఒకప్పుడు ఎక్కడ పునాది వేయబడిందో, ఎక్కడ నేర్చుకున్నారు ఈ సంగతులని వాళ్ళకు గుర్తున్నాయి, కానీ ఇప్పుడు అవి అక్కర్లేదు. అసత్యానికి వాళ్ళు మా పెద్దపేట వేసినట్లుగా చూస్తాం. అందుకని మనకు చెప్తున్నాడు, జాగ్రత్త, చివరి దినాల్లో క్రూరమైన తోడేళ్లు బయలుదేరతారని చెప్పాడు. అసత్య బోధ చాలా తీయగా ఉండదు. ఫాల్స్ టీచింగ్ ఈజ్ ఆల్వేస్ స్వీట్. అర్థమైందా? దుర్బోధ అనేది చాలా కమ్మగా తీయగా ఉంటది, కనుక దానిని చెప్తారనమాట. అంటే ప్రసంగాలన్నిటికీ కూడా కాస్తంత మసాలా కలిపి కనుక ఏదేదో చెప్పి ప్రజల్ని ఆకట్టుకునే పనిలో ఉంటారు. ఈనాడు పరిస్థితులు అలా ఉన్నాయని చెప్పి పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగానే మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి ప్రియుల. రెండో సంగతి ఏమన్నాడంటే, మందను కనికరింపరు. ఒకప్పుడు మంద కోసం కన్నీళ్లు కార్చినటువంటి వారు, మంద కోసం ప్రాణం పెట్టినటువంటి వారు, వందల మైళ్ళు లేకపోతే ఇంకా ఎక్కువ దూరం నడిచి వెళ్ళారు. వాళ్లతోనే ఉన్నారు అక్కడ. ఓ పుట్టినరోజు లేకపోతే స్తుతి కూడుకనంటే ఎక్కడో దూరం నుంచి బయలుదేరి వారి దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ఏదో పెట్టింది తిని ఇచ్చింది తీసుకుని మరలా తిరిగి చాలా మైళ్ళు ప్రయాణం చేశారండి. మంద మీద ఎంత ప్రేమో, ఒక గొర్రె కోసం ప్రాణం పెట్టినట్టుగా చేశారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మందను కనికరింప. ప్రియులారా గమనించండి, ఇంకో మాట జరిగితే మీకు ఆశ్చర్యం అవుతుంది. పేతురు తన పత్రికలో 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఇలా చెప్పాడండి. ఏమన్నాడు తెలుసా? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభపక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేసు దానిని కాయుడి మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు చాలా భారం కలిగిన వారు, ఆత్మల పట్ల వేదన కలిగినటువంటి వారు. ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, ప్రశాంతంగా చదవండి. ఆనాటి యాజకుల్లో కొంతమందిని గురించి ప్రభు అయిన దేవుడు కఠినమైన మాటలు చెప్పాడు, చాలా కఠినమైన మాటలు చెప్పాడు. మీరు ఇలా చేసి మంద విషయంలో పొరపాటు చేస్తున్నారు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియచేసినట్లు. మూడో సంగతి ఏం చెప్పాడంటే, వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కుటిలమైన మాట. ఎక్కడ ఈ సంగతులని? సంఘములోనే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుటిలమైన మాటలు పలికేటువంటి వాడు, తప్పుడు ఆలోచన విధానం. ప్రియుల, దేర్ మోటివ్స్ ఆర్ రాంగ్. వారి ఉద్దేశాలు చాలా తప్పు ఉద్దేశంతో జరిగినటువంటి సేవ చేస్తున్న మాట నిజమే కాని ప్రియులరా, సదుద్దేశంతో కాదు. మంచి ఏదో రకరకాలైన ఉద్దేశాలతో కొంతమంది పేరు ప్రఖ్యాతుల కొరకు, కొంతమంది ధన సంపాదన కొరకు, మరి కొంతమంది ఇంకేదేదో దాని కొరకే చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి సేవ ఈ దినాల్లో లేదు అని చెప్పి, ఉండదని చెప్పి ముందుగానే పౌలు గారు తెలియజేశారు. అన్నాడు, కుటిలమైన మాటలు, వంకర మాటలు పలుకు మనుషులు. ముగ్గురు వ్యక్తులు మనకు కనపడతారు. యూదా పత్రికలో బిలాము కనపడతాడు, ఆ తర్వాత కయ్యను కనపడతాడు, కోరవు కనపడతారు. ముగ్గురిని ఒకే చోట ఆయన అరేంజ్ చేసి పెట్టాడు. బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతముగా పరిగెత్తిరి. బిలాము నడిచినటువంటి మార్గం. ఆ తర్వాత అంటాడు, కయ్యను నడిచిన మార్గం, కోరవు చేసినట్టు తిరస్కారం చేసినటువంటి ఆ మనుషులు అలాగున తయారయ్యారు అన్నాడు. చాలా విచారకరమైన సంగతి అండి. మనం మన పిల్లలకే చెప్పలేకపోతే, వాక్యాన్ని మన వారికి నేర్పించకపోతే, లేకపోతే మన తోటి ఉన్నటువంటి మన సంఘంలో ఉన్న వారికి సత్యాన్ని మనం బోధించకపోతే ఎందుకు మన బోధ, ఎందుకు మన సేవ? అసలు వారిని సరిచేయలేమా? వాక్యం ఇలా చెప్తుంది అని చెప్పలేమా? చెప్పలేకపోతే సేవ మానుకోవడం మంచిది. దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి నమ్మకం లేకోకుండా ఏవేవో చేసి ధనాపేక్షతో, ధనం వెంట పరిగెడుతూ, పేరు ప్రఖ్యాతుల వెంట పరిగెడుతూ ఇలాంటి పనులు చేసేవారు రాబోయే రోజుల్లో వస్తారని పౌలు చెప్పాడు. అక్షరాలు అవన్నీ ప్రస్తుత దినాల్లో మనం చూస్తున్నాం. అంచేత జాగ్రత్త, మనమందరం మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దేవుని వాక్యంలో పౌలు గారు ఈ యొక్క అపొస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో
28 తర్వాత మనం చదువుతుంటే నాయకుడు లేక కాపరి సంఘ సేవకులు చేసే 5 లోపాలు చెప్పాడు. దేర్ ఆర్ 5 wrongs. 5 పొరపాట్లు ఉన్నాయి. సేవ చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడే చెప్పాడు. అదే చూద్దాం రండి. నంబర్ 1, 28వ వచనంలోనే ఇలా చెప్పాడు, జాగ్రత్తగా ఉండు. అంటే అజాగ్రత్తగా పనిచేస్తున్నారు అన్నమాట. దేవుని భయం లేకుండా పనిచేస్తున్నారు అన్నమాట. అజాగ్రత్తగా పనిచేస్తున్నారు. ప్రియులారా గమనించండి, మన పరిచర్య చాలా జాగ్రత్తగా కొనసాగించాలి. పరిచర్యను పాడు చేయడానికి అనేకులు ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు మన అజాగ్రత్తే మన పరిచర్యను నష్టపరుస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి. బి అలర్ట్ ఆల్వేస్. ప్రతి సందర్భంలో కూడా మనం ఎలా ఉండాలంటే మన సంఘాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్త వహించాలి. ఎప్పుడు జాగ్రత్త వహించాలి? ఓ మాట అంటున్నా నేను, ఎప్పుడు వహించాలంటే అర్ధరాత్రి కూడా మన సంఘాన్ని గురించి మన జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ ఇన్ ద మిడ్ నైట్ ఆఫ్ ద డే నైట్ యూ విల్ బి కేర్ఫుల్. రాత్రిపూట కూడా, అర్ధరాత్రి కూడా సంఘానికి ఏం ప్రమాదం జరుగుతుందని చెప్పి మెలకుగా ఉండాలనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేయాలి. అజాగ్రత్త అనేక నష్టాలను కలుగజేస్తుంది. మీరు దేవుని మందిరములకు పోయినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నట్టుగా చూసుకోండి అనడలేదా? అన్నాడు కదా ప్రియులరా. ఇంకేమన్నాడు తెలుసా? ఇలా చెప్పాడండి, మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చేసుకుని విశ్వాసఘాతకులు కాకుండా ఉండండి. నేను వచ్చే వరకు చదువుటేందును, బోధించటను, హెచ్చరించటేందును జాగ్రత్తగా ఉండండి. ఎన్నిసార్లు జాగ్రత్తల గురించి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. మందిరాల్లో మనం నిలబడి మాట్లాడుతున్నప్పుడు మనకు ఎదురుగా ఒక వచనం కనపడుతుంది, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్తగా ఉండము. ఇవన్నీ మనకు తెలిసిన సత్యాలు కాదా? నాయకుడు, కాపరి, విశ్వాసులు, పెద్దలైన వారు చేసేటువంటి మొదటి లోపం ఏంటంటే అజాగ్రత్తగా ఉంటున్నారు అనే విషయాన్ని ప్రభు తేటగా తెలియచేస్తున్నాడని. మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, పేతురు తన పత్రికలో చెప్పాడు, మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, మీరు పరిశుద్ధతతోనూ పవిత్రతతోనూ ఎంతో జాగ్రత్త కలిగిన వారై ఉండండి అనే విషయాన్ని చెప్పాడు. రెండో మాట ఇలా చెప్పాడు, 32వ వచనం చూసినట్లయితే క్షేమాభివృద్ధి కలగకపోవడం అన్నాడు. ఒకటి అజాగ్రత్త అన్నాడు, రెండవది క్షేమాభివృద్ధి కలగకపోవడం. వచనం చదవమంటారా? ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యములకు మిమ్మల్ని అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తిమంతుడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనంలో ఈ మాట చూస్తున్నాం. సంఘానికి క్షేమం కలగాలి, సంఘం అభివృద్ధి చెందాలి. క్షేమము ప్లస్ అభివృద్ధి, క్షేమాభివృద్ధి దేవుని వాక్యం సెలవు. అందుచేత సంఘాన్ని క్షేమంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం జ్ఞాపకం చేయనా? కావున సంఘము యూదయ, గలిలయ, సమరయ దేశములందట అభివృద్ధి నందుచు సమాధానం కలిగినను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయం కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఎక్కడిది? 9వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం. సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. 3 ప్రాంతాలకు విస్తరించింది. యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాలలో సంఘం, ఆదిమ సంఘం విస్తరించింది. ఆ సంఘములో పరిశుద్ధాత్మ ఆదరణ ఉంది, విస్తరణ కూడా ఉందని మనం చూస్తాం. క్షేమాభివృద్ధి చెందాలి. మనం క్షేమంగా ఉండడం కాదు, మన సంఘంలో ఉన్న విశ్వాసులు ఆత్మీయంగా వాళ్ళు క్షేమంలో ఉండాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. క్షేమాన్ని మామూలుగా ఇంగ్లీష్లో వెల్ఫేర్ అంటారు, సంక్షేమం అని కూడా అంటారు. రెండవది ఏమంటారంటే అభివృద్ధి అని అంటారు. అభివృద్ధి అంటే డెవలప్మెంట్ అన్నమాట. ఈనాడు ప్రభుత్వం కూడా ఈ 2 కార్యక్రమాలు చేస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే సంక్షేమం, ప్రజల సంక్షేమమే మా ధ్యేయం. ఏ ప్రభుత్వం వచ్చినా ఏవో పథకాలు పెట్టి అదని ఇదని చేస్తా ఉంది. పేదవారికి ఏదో చేయూతనిచ్చి, డబ్బులిచ్చి, అవి చేసి ఇవి చేసి రకరకాలు, ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు. అవును, ప్రభుత్వం మొట్టమొదట అధికారంలోకి రాగానే ప్రజల యొక్క క్షేమాన్ని చూస్తారు వాళ్ళు. రెండవది డెవలప్మెంట్ కూడా చూస్తారు. అంటే రోడ్లు వేయడం, బిల్డింగ్లు కట్టించడం, ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఇవన్నీ 2 కలిపి చేయాలి ప్రభుత్వం. దానికోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. సంఘం కూడా అంతే అని చెప్పాడు. ఒకటి సంక్షేమం, రెండవది అభివృద్ధి. ఈ 2 కలిగి ఉన్నప్పుడు దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, విస్తరించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటాడనే విషయాన్ని 32వ వచనంలో మనం తేటగా చూస్తాం. ప్రియులారా గమనించండి,
మనం అజాగ్రత్తగా ఉంటే నష్టపోతాం. క్షేమాభివృద్ధిని యోచించనటువంటి పరిస్థితుల్లో ఉంటే కూడా మనం నష్టపోతాం. ఈ క్షేమాభివృద్ధిలోనే ఇంకొంచెం మాట నేను చెప్తాను. సంఘం అభివృద్ధి చెందుతుంది కొన్ని చోట్ల, చాలా సంతోషం. మీ సంఘం ఎంత అండి? 2 సంవత్సరాల క్రితం 200 అండి, ఇప్పుడు 400 అండి, 500 అండి, 600 అండి, 1000 అండి. దేవునికి స్తోత్రం. సంఘం అభివృద్ధి చెందింది, చాలా సంతోషం. కొంతమంది జబ్బలు చరుచుకుంటున్నారు. మా సంఘం 100 మంది నుంచి ఇప్పుడు 500 అయింది సార్ అన్నారు. చాలా సంతోషం. అభివృద్ధి చెందడం మంచిది. అయితే నా ప్రశ్న ఏంటంటే, అభివృద్ధి చెందుతుందో కానీ అది సత్యములో అభివృద్ధి చెందుతుందా? అది లేకపోతే ఊరికే పెరిగిపోతుందేమో. ఒక కాలో చెయ్యి ఊరికే పెరిగిపోతే ఏమంటామంటే దాన్ని అభివృద్ధి అంటావా? అనరండి. ఓ చెయ్యి పెరిగిపోతుంది, ఇక్కడి నుంచి అలా అంత లావ్ అయిపోతుంది. ఒక కాలు పెరిగిపోతుంది, శరీరం ఊరికే పెరిగిపోతుంది, ఒబేసిటీ అంటాం దాన్ని. వయసుకు తగ్గ పెరుగుదల ఉండాలి. సంఘంలో కూడా దేవుడు ఏం కోరుతున్నాడంటే, ఊరికే జనాలు పెరిగితే కాదు, సత్యములో విస్తరించాలి, సత్యముతో అభివృద్ధి చెందాలి. ఆ సంఘం సత్యానికి లోబడినదై ఉండాలి. సంఘం సత్యానికి లోబడకుండా ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత అరేంజ్మెంట్స్ చేసినా, లోక సంబంధమైన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, లేకపోతే ఇంకోటి చేసినా, మెడికల్ క్యాంప్స్ చేస్తున్నారు, ఇంకేమేమో చేస్తున్నారు, ఇవన్నీ తర్వాత ప్రియులారా సంఘం సత్యములో అభివృద్ధి చెందాలి. ఎందుకని? లేఖనాలలో చెప్తున్నాయి, చర్చ్ ఈజ్ ఏ లివింగ్ ఆర్గానిజం. చర్చ్ ఈజ్ ఏ లివింగ్ ఆర్గానిజం, జీవము కలిగినది. అర్థమైందా? అందుచేత లివింగ్ ఆర్గానిజం జీవం కలిగి కనుక తప్పనిసరిగా ఏం చేయాలంటే అభివృద్ధి చెందాలి, పరిశుద్ధతలో కూడా వారు పెరగాలి అనే విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన సంఘాలలో పెరుగుతున్నాయా? ఒకటి అజాగ్రత్త, రెండోది క్షేమం లేదు, అభివృద్ధి లేనటువంటి పరిస్థితి. మూడో సంగతి ఏం జరుగుతుంది తెలుసా? ఇలా చెప్పాడండి. 33వ వచనం మనం చదువుతా ఉంటే అక్కడ ఇలా చెప్పాడు. ఏమంటాడు తెలుసా? ఇలాగన్నాడండి, సంఘం అభివృద్ధి చెందడం లేదు సరే కదా, దురాశ కలిగినటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. మూడో మాట ఏమంటాడు తెలుసా? దురాశ కలిగినటువంటి వారు. అవును, సంఘములో ఉండి దురాశ దుఃఖానికి చేయటని మనం చదువుతాం కదా. దురాశ కలిగినటువంటి వారు. పాత నిబంధన గ్రంథంలో 10వ ఆజ్ఞ ఏంటి? దేనిని ఆశించొద్దని కదా. అసలు నీ పొరుగువాని గాడిదనైనను, ఎద్దునైనను, భార్యనైనను, ఇల్లైనను దేనిని ఆశించొద్దని కదా ఆయన చెప్పింది. కానీ వీరేం చేస్తున్నారు ఈనాడు? దురాశ కలిగి, అవును, దురాశ కలిగి దేవుని వాక్యాన్ని అతిక్రమించి జీవిస్తున్నారు. ఈనాడు చాలా మందికి ఆశా నిగ్రహం లేదు, ఆశా నిగ్రహం కంట్రోల్లో లేదు. ఆత్మఫలాలలో ఆశా నిగ్రహం కూడా ఒకటి అని మర్చిపోయారు. దురాశ. 2-3 వచనాలు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ఏమన్నాడంటే, తమ హృదయముల దురాశలను అనుసరించి అన్నాడు. తమ హృదయముల దురాశలను అనుసరించే ప్రభు పనిలో కొనసాగుతున్నారు అన్నాడు. రోమపత్రికలోనే 6వ అధ్యాయంలో 12వ వచనం ఏమన్నాడంటే, శరీర దురాశలకు లోబడినట్లుగా పాపమును ఏలనీయకుడి. శరీరం నిండా కోరికలే, చెడిపోయిన ఆశలు, వీటి విషయమై మనం దేవుని పిల్లలైనటువంటి వారు బహు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడండి. ఒకటి అజాగ్రత్త, రెండవది సంఘము సంక్షేమము క్షేమాభివృద్ధి లేదు, మూడవది దురాశ. ఏం అభివృద్ధి చెందుతుంది? సంఘం ఎలా విస్తరిస్తుంది? సంఘం ఎలా పరిశుద్ధలోకి అభివృద్ధి చెందుతుంది? ఇవన్నీ కష్టమైన విషయాలు ప్రియుల. పౌలు చెప్తున్నాడు, రాబోయే రోజుల్లో సంఘాలు ఎలా ఉంటాయి. అందుచేత మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ సంఘాలను కాపాడుకోండి, మీరు దురాశ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయకండి అన్నాడు అన్నమాట. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించండి. మీరు నీతియు యథార్థమైన భక్తియు కలిగిన వారై, దేవుని వాక్యం అంతా వివరంగా చెప్పింది ప్రియుల. దురాశలను ఎదిరించండి. శరీర సంబంధమైన దురాశలు గలవారమైతే మనం నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. జాగ్రత్త. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్పింది. దురాశని 33వ వచనంలో మనతో మాట్లాడుతున్నాడు ప్రియుల. ఆ తర్వాత 34వ వచనంలో చూసినట్లయితే అపొస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే ఇలా చెప్పాడు, సోమరితనం గురించి మాట్లాడాడు. ఏమని ఉంటుంది అక్కడ? డైరెక్ట్ గా అలా లేదు, ఆ వచనం సారాంశం మాత్రం సోమరితనం. చదువునా? ఇలాగన్నాడు, ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. నేను ఎవరిది ఏమి ఆశించలేదు.
పౌలు గారు కష్టపడి దేవుని పరిచయం చేశారు. ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఏం పని చేశాడు? టెంట్ మేకింగ్, గుడారాలు కుట్టుకుంటున్నాడు. ధనవంతుని కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడు, సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నటువంటి వాడు, క్రీస్తును సంపాదించుకుని దేవుని వల్ల నీతికి కట్టుబడినటువంటి వాడు. ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. సేవకులు, విశ్వాసులు ఎలా ఉండాలంటే చురుకుగా ఉండాలి. సోమరితనం కుదరదు. సోమరితనం వల్ల దరిద్రత వస్తుంది అన్నాడు. విశ్వాసులైనటువంటి వారు కష్టపడాలి. దేవుని వాక్యం చాలాసార్లు ఈ మాటల గురించి మనతో మాట్లాడు. జ్ఞానైన సొలొమోను అనేక సార్లు చెప్పాడు ఈ విషయాలు. అవన్నీ మనకు తెలిసినవే. అందుచేత దేవుని పిల్లలైనటువంటి వారు ఏం చేయాలంటే కష్టపడాలి. మనం ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఎక్కువ కష్టపడతాం. ఎక్కువ విశ్రాంతి కావాలంటే ఎక్కువ విశ్రాంతి తీసుకుంటాం. దేవుని కొరకు ఎక్కువ కష్టపడాలనుకుంటే ఖచ్చితంగా ఎక్కువగా కష్టపడాలి. రాత్రి అనక పగలనక, సమయం అనక అసమయం అనక. పౌలు తిమోతికి చెప్పాడు కదా, మీరు ఇలా ఉండాలి అని చెప్పాడు కదా. అందుచేత మనకి ఎక్కువ డబ్బు కావాలనుకున్నప్పుడు పౌలు కూడా ఏం చేశాడంటే ఎక్కువ డబ్బు కావాలి, అవసరాల కొరకు, సేవ కొరకు అన్నప్పుడు ఆయన ఎక్కువ కష్టపడ్డాడండి. సోమరితనంగా లేడు. ఈ దినాల్లో వారానికి ఓ ప్రసంగం చేయడం చాలా కష్టమైంది. వారమంతా కుటుంబాలు దర్శించలేక. ఇప్పుడంటే పరిస్థితులు బాగోలేదులేండి. బాగున్నప్పుడు మాత్రం ఏం చేశాం? ఏమన్నా దర్శించామా? ప్రార్థనలు చేసావా? పెద్దలు 2-3 కలిసి వెళ్ళి గృహ దర్శనాలు చేశారా? లేదు. మనకి ఎంతసేపు కూడా సండే టు సండే అంతే. మధ్యలో ఏదో మందిరం తలుపులు అలా తెరుస్తాం, ఒక గంట సేపు కనబడతాం, మళ్ళీ మాయమైపోతాం అంతే. సోమరితనం. దేవుని పిల్లలు కష్టపడాలి ప్రభు పని చేయడానికి. యవన కాలంలో కష్టపడాలి, వయసుండగా కష్టపడాలి. ప్రభు చెప్పాడు, చీకట్లో ఎవరు పని చేయలేరు, వెలుగుండగానే పని చేయాలని చెప్పాడు కదా. అంచేత దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా మనం కష్టపడాలి. సోమరితనం దేవుని సేవలో పనికిరాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మన ప్రభు అయిన దేవుడు ఎప్పుడైనా రిలాక్స్ అయినట్టుగా మీకు ఎక్కడైనా కనపడిందా? ఒక్క చోట తప్ప మనం ఇంకెక్కడా చూడలేదు. 7వ దినమున ఆయన విశ్రమించాను అని చదువు. అంతే, సృష్టి అయిపోయింది. అది కూడా ఆయన ఏదో కష్టపడిపోయాడని కాదు, మన కోసం పెట్టినటువంటి ఒక నిబంధన చట్టం అంతే. గనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దురాశ కలిగి ఉండకూడదు. చాలా జాగ్రత్తగా, చురుకుగా ఉండాలి. కష్టపడి పని చేసుకోవాలి. కష్టపడి తను చాలా నష్టాలను కలగజేస్తుందని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. పౌలు ఈ విషయాలు తెస్సలోనికలకు వ్రాయబడినటువంటి 2వ పత్రికలో కూడా చెప్పాడు. చాలాసార్లు చెప్పాడు, నేను కష్టపడ్డాను, మీ సొమ్ము నేను ఆశించలేదు, మీకెవరికి భారంగా ఉండకూడదు అనుకున్నాను. కష్టజీవిండి ఆయన. 14 పత్రికలు రాసి, ఈవెన్ ఇన్ జైల్స్ ఆల్సో, చెరసాల్లో ఉండి కూడా ఆయన కష్టపడి ఎంతో పని చేసి దేవుని కొరకు ప్రయాసపడినటువంటి గొప్ప వ్యక్తి, ఒక మంచి మాదిరి కలిగిన వాడు కనుక ఆయన మనకు కూడా ఈ మాదిరిని తెలియచేస్తాడు. మనం ఎరిగిన మాటలే జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా గమనించండి, దేవుడు కష్టపడిన వారిని దేవుని పరిచర్య కొరకు వాడుకుంటాడు. పనిలో ఉన్నటువంటి వారిని వాడుకుంటాడు. మీరు చూసుకోండి, గిద్యోను గురించి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, గిద్యోను గోధుమలు దొళ్ళగొట్టుచుండగా ఆయన తన సేవకు పిలిచాడు. గిద్యోను గోధుమలు పనిలో ఉన్నాడండి, దొళ్ళగొట్టుచుండగా ఆయనను తన సేవకు పిలిచాడు. ఇంకో మాట జ్ఞాపకం చేయనా? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు గొర్రెలను మేపుచుండగా అడిగాడు కదా భక్తుడు, అడిగాడు సమూయేలు, ఇంకా నీకు ఎవరైనా ఉన్నారా? కడసారి వాడు ఉన్నాడయ్యా, వాడు పొలంలో ఉన్నాడు, గొర్రెలు మేపుతున్నాడంటే అతన్ని పిలుచుకురా. దావీదు గొర్రెలను మేపుచుండగా దేవుడు పిలిచాడు. 3వ సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. దావీదుకు ముందు సౌలు కనపడతాడు. సౌలు తన తండ్రి యొక్క గార్ధబబలను వెతుకుచుండగా సమూయేలు అన్నాడు, నేను ఒక మనిషిని పంపిస్తున్నాను, అతడు చాలా సుందరుడు, దేవుని ప్రజల మీద రాజుగా ఉండడానికి అభిషేకించు. ఈ ప్రజలు న్యాయాధిపతులు వద్దన్నారు, రాజు కావాలన్నారు కదా, నన్ను తిరస్కరించారు, నిన్నే కాదు నన్నే తిరస్కరించారు, అయినా వారి కోరిక తీరుస్తాను. సౌలు ఏం చేస్తున్నాడు? తన తండ్రి గార్ధబబులను, గాడిదలు పోయి వెతుకురారా కొడుకు అంటే బయలుదేరాడండి. గాడిదలను వెతుకుచుండగా అనగా ఒక పనిలో ఉంటుండగా దేవుడు ఆయన పిలిచాడు. నెంబర్ 4, 4వ సంగతి,
మనకు తెలుసు ప్రియులారా. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం, ఎలీషా గొప్ప దైవజనుడు నాగలి పట్టుకుని ఆరకలి, ఎంత గొప్ప వ్యవసాయం చేస్తున్నాడు, భూస్వామి పని చేస్తున్నాడు, నాగలి దున్నుచుండగా 12 అరకలు పట్టుకుని ఆఖరిది పట్టుకుని దున్నుచుండగా ఎలీషా ఏలియా వచ్చి అడిగాడు, రాని దుప్పటి వేస్తాడు. మనకు తెలుసు పనిలో ఉన్న వారిని ప్రభు ఆడుకుంటాడండి. సోమరులను ఎన్నడూ ప్రభు ఆడుకోడు. దేవుని పని. సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే విశ్వాసులు, నాయకులు, పెద్దలు వాళ్ళు పని చేయాలనే సత్యాన్ని నేను మరలా జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 5, 5వ సంగతి చూద్దాం. చూడండి, లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో మనకు తెలుసు కదా 8వ వచనంలో అక్కడ ఎలాగుంది, గొర్రెల కాపర్లు రాత్రి వేళ పొలములో ఉండి తమ మందను కాచుకొనుచుండగా ఆయన వారిని పిలిచాను. పొలములో ఉండి రాత్రి వేళ ఏం చేస్తున్నారు? గొర్రెలను కాయుచుండగా. ఎంత గొప్ప సంగతి. దేవుడు ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే తన పరిచయం కొరకు పిలిచాడంటే పిలిచాడు తప్ప సోమరోళ్ళని ఎక్కడా పిలిచినట్లుగా బైబిల్లో ఒక్క ఆధారం కూడా లేదు. ప్రియుల గమనించండి, 6వదిగా మనం చూస్తున్నప్పుడు మత్తయిని కూడా పిలిచాడు. ఎక్కడుండగా సుంకపు మెట్టునద్ద కూర్చుని పన్ను వసూలు చేస్తుంటుండగా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట ఆయన. మత్తయిని పిలిచాడు. వారన్ వైర్స్బీ గారు ఇలాగ అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? పన్ను మాని పెన్నబొట్టుకో అన్నాడట. ఎంత మంచి మాట. ఆయన ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు. అప్పుడు ప్రభు వచ్చి నా శిష్యుడు కమ్మని ఆయన పిలిచినట్లుగా చూస్తాం. 7వదిగా మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. పేతురు, యోహాన్లు వీరందరూ కూడా వీరు వలలు వేయించుండగా. ప్రియమైన వీక్షకులారా, అందుచేత నేను అంటున్నాను, కష్టపడి పనిచేయడం మనం నేర్చుకోవలసిన అవసరం. కష్టపడాలండి. దేవుని పరిచర్య అంటే ఊరికే ఏదో ఒక వచనం చదువుకోవడం, దాంతో సరిపెట్టుకోవడం కాదు. సంఘాన్ని మేపడం అంటే ఏదో వారానికి ఒక సందేశం అందించడం కాదు. చాలా బిజీగా చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని పౌలు ఈ సంఘానికి తెలియచేస్తూ వచ్చాడు. 5 హెచ్చరికలు ఇచ్చాడండి. 5 హెచ్చరికలు ఇచ్చాడు. 1, అజాగ్రత్తగా ఉండొద్దు. 2వది, సంఘము క్షమాభివృద్ధిగా ఉండాలి. 3వది, దురాశ కలిగి ఉండొద్దు. 4వది, సోమరితనం కూడా కలిగి ఉండొద్దు. మీరు జాగ్రత్తగా ఉండండి అనే విషయాన్ని తెలియచేశాడు. 5వ సంగతి కూడా చెప్పాడు. చదువుతాం చూడండి, 35వ వచనం చదువుతా ఉంటే ఏమని మనకు వార్నింగ్ ఇచ్చాడో చూద్దాం. ఇలా వ్రాయబడింది ప్రియులారా. 20వ అధ్యాయం ఆ తర్వాత 35వ వచనం చదువుతున్నాం చూడండి. అక్కడున్న తాత్పర్యం ఏంటంటే దేవునికి ఇవ్వకపోవడం చాలా నష్టమనే విషయాన్ని జ్ఞాపకం చేసి, దేవునికి ఇవ్వకపోవడం, దేవునికి ఇవ్వకపోవడం. 35వ వచనం సారాంశం చెప్పమంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. అది సంగతి. మనం ఎంతసేపు కూడా దేవుణ్ణి ఇమ్మని అడగడమే ఎంత అనమాట. దేవుణ్ణి ఇమ్మని అడగడమే. మాకు అద్దయిచేయనైనా ఇద్దయిచేయనైనా. ప్రియులారా గమనించండి, ఇమ్మని కాదు. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఏమివ్వాలి? ధనం ఇవ్వాలి. ఏమివ్వాలి? సమయం ఇవ్వాలి. ఇంకేమివ్వాలి? మన ఆరోగ్యం ఇవ్వాలి. ఇంకేమివ్వాలి? మన తలాంతులు ఇవ్వాలి. ఇంకేమివ్వాలి? మన ఇంటిలో భాగం ఇవ్వాలి. పిల్లలు గమనించండి, దేవునికి ఇవ్వడం, మన టాలెంట్స్ ఇవ్వాలి, మన టైం ఇవ్వాలి, మన ట్రెజర్ ఇవ్వాలి. పిల్లలు గమనించండి, మన టైట్స్ ఇవ్వాలి. దేర్ ఆర్ 7 టీస్ అని ఎప్పుడో నేను చెప్పాను. 7 రకాల టీస్ అన్నమాట. అవి దేవునికి ఇవ్వాలి. మనం ఏమీ ఇవ్వలేని పరిస్థితి. సమయం అంటే ఎంత కష్టమో దేవునికి ఇవ్వడం. పనికిరాని సంగతుల కొరకు, ఊసిపోని సంగతుల కొరకు, ముసలమ్మ ముచ్చట్ల కొరకు చాలా సమయాన్ని వెచ్చిస్తారు కొంతమంది. దేవుని వాక్యం చదవడం కొరకు, దేవుని సందులో ప్రార్థన చేయడం కొరకు వారెంతో మాత్రము కూడా వారి వల్ల కాదండి. కావాలంటే ₹1,00,000 ఇమ్మంటే ఇచ్చేస్తారు. దేవునికి ఒక 50,000 ఇవ్వాలంటే ఇచ్చేస్తారు. అంతే డబ్బిస్తారు, కానీ మిగతా విషయాలు ఎవరు? వీళ్ళారా గమనించండి. రోమా 12 ఒకసారి మనం చెప్పుకున్నాం. సహోదరులారా, పరిశుద్ధమును సంపూర్ణమైన దేవునికి సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుడి అని కదా ప్రభు చెప్పింది. దేవునికి ఏమి ఇవ్వాలి? మన శరీరాలు ఇవ్వాలి.
మన సమయాన్ని ఇవ్వాలండి, మనకున్న సమస్తాన్ని ఇవ్వాలి. సొలొమోను ఒక మాట ముందుకేసి ఇలాగన్నాడు, ఏమన్నాడు తెలుసా? నీ ఆస్తిలో భాగమును ఇచ్చి దేవుణ్ణి స్తుతించుము అనే మాట చెప్పాడు. నీ ఆస్తిలో భాగం కూడా దేవునికి ఇచ్చి. ఒక దైవజనుడు చనిపోకముందు తన ఇంటిని 5 పిల్లలు, ఆయనతో 6 అనుకుంటా, లేదా సరికి సంఖ్య తెలియదు, కానీ ఆయన దాన్ని 7 వాటాలు వేశాడు. ఇంట్లో 6 మంది ఉంటే 7 వాటాలు వేశాడు. అందరూ అడిగారు, ఏంటి 7 వేస్తున్నారేంటి నాన్నగారు? భార్య కూడా అడిగింది, 7 వేశారేంటంటే, నేను తర్వాత చెప్తానులే అని చెప్పాడు. గమనించండి, 5 5 వాటాలు ఇచ్చాడు. ఆయన తన వాటా 6వ వాటా, ఇంకో వాటా 2 కలిపి దేవునికి ఇచ్చాడు. నా భాగం, ఆ తర్వాత ఇంకో దేవునికి కూడా భాగం ఇచ్చాను ఇందులోని. ఆ 2 వాటాలు దేవునికి అమ్మేసి దేవుని సేవకి ఇచ్చాడు. ఎంత గొప్ప సంతోషకరమైన సంగతి అండి. దేవునికి ఇవ్వడం ద్వారా ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదం. పౌలు జీవితం ఎలా కనబడుతుంది అంటే, తన జీవితాన్ని పూర్తిగా దేవునికి ఇచ్చేశాడు. స్వార్థ రహితంగా జీవించాడు. నేను ఎప్పుడో చదివాను, పౌలు తండ్రి ఓడల వ్యాపారి అంట. ఓడల వ్యాపారి, ఒక ఓడ కాదు, అనేకమైన ఓడలు బిజినెస్. మనలో సైకిల్ బిజినెస్ లా, కిరాణా కొట్లాగా ఏదో అమ్మే ఈ బిజినెస్లు కాదు. పౌలు తండ్రి ఓడల వ్యాపారి. ఎన్ని ఓడలు ఉన్నాయో చెప్పలేము. ప్రియులారా గమనించండి, అంత ధనవంతుని కుమారుడు. మనం చదువుతాం ఫిలిప్పీ పత్రికలో, సమస్తమును పెంటగాను నేను ఎంచుకున్నాను, నాకున్న సమస్తం కలిపి పెంట అనే ఒక మాటలో చెప్పేశాడు. దేవునికి ఇస్తున్నావా? మనల్ని అడుగుతున్నాడు, జాగ్రత్త. మిగతా విషయాలు జాగ్రత్తగా ఉంటామేమో, ఇక్కడికి వచ్చేటప్పటికి సహజంగా ఏం చేస్తున్నామంటే, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకోకుండా అది కూడా మనమే ఉంచేసుకుంటున్నామేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ 5 సంగతులు మీరు చేస్తేనే మీరు దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా నెరవేర్చిన వారు అవుతారు అనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ వచ్చాడు. అందుకని అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో సంఘానికి ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి అపాయాలు చెప్పి, సంఘంలో ఉన్న విశ్వాసులైన వారికి, దేవుని పిల్లలైనటువంటి వారికి 5 వార్నింగ్స్ ఇచ్చాడనమాట. మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనే విషయాన్ని చెప్పాడు. నేను కొంచెం మరలా 2వ మాటకు వస్తున్నాను, 2వ మాటకు వస్తున్నాను. సంఘము క్షమాభివృద్ధి, మన హెడ్డింగ్ అది. అర్థమైందా? ఎలా కలుగుతుంది అభివృద్ధి? మన పాఠం అది. మన ఆలోచన ఎంతసేపు కూడా మన సంఘం బాగుండాలి, మన సంఘం అభివృద్ధి చెందాలని ఆశ కలిగినటువంటి వాడు ఉండాలి. అలా ఉండాలంటే దేవుని వాక్యాలు చాలా సత్యాలు చెప్పే. ఎలా జరుగుతుందంట? పౌలు గారు ఒకసారి ఇలాగన్నాడు, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. అది మనం ఏదైనా చేస్తే దానికి ఎంత పబ్లిసిటీయో చెప్పలేదు, చాలా పబ్లిసిటీ. ప్రియులారా గమనించండి, పౌలు అలా చెప్పలేదు. నేను నాటి తిని, విత్తనాలు వేసింది నేను, అపోలో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే చేశాడు ఈ పని. మన వంతు మనం చేస్తామండి. సంఘానికి, సంఘంలో మన వంతు మనం చేస్తాం. వృద్ధి కలుగ చేసేది దేవుడు మాత్రమే. ఎందుకని? సంఘం ఆయనది, సంఘాన్ని ఆయనే వృద్ధి చేస్తాడంతే. మన పని మనం చెయ్యాలి. దేవుడే చేస్తాడని ఊరుకోవడం కాదు, మనకు కూడా కొన్ని పనులు ఉంటాయి. తెలుసా? బైబిల్ చెప్పిందండి, మనకు కూడా కొన్ని పనులు ఉంటాయి. ఏం పనులు ఉంటాయి? దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి. ఒకటి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, మనం వాటిని అనుసరించాలి. ఇతరులకు బోధించడం కొరకు మాత్రమే కాదు, మనం కూడా మ్యాక్సిమం ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, వాటిని పాటించాలి, గైకొనాలి, పాటించాలి. 48:18 చదువుకోండి. అప్పుడు సంఘం అభివృద్ధి చెందుతున్నాం. మనం పాటించుకోకుండా, మనం అన్వయించుకోకుండా, అది కేవలం ఇతరులకే అని అనుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. 2వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. రోమపత్రిక 14వ అధ్యాయం 9వ వచనం ఇలా ఉంది, సమాధానమును పరస్పర క్షమాభివృద్ధిని కలిగించే వాటిని అనుసరించాలి. అది సంఘానికి ఏది ఉపయోగకరమైన సంగతి? సంఘం ఎలా అభివృద్ధి చెందాలి? పరస్పరమును
సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలిగించే వాటిని అనుసరించాలి. ఒకళ్ళనొకళ్ళు ఎడిఫై చేసుకోండి అన్నాడు. అర్థమవుతుందా? ద థింగ్స్ బై విచ్ వన్ మే ఎడిఫై అనదర్. మనం ఆత్మీయంగా ఏ సంగతుల చేత వెలిగించబడ్డామో, అభివృద్ధి చెందామో, ఆశీర్వదించబడతామో అవి మన తోటి వారితో కూడా పంచుకోవాలనే సత్యం. సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా చూసుకోవడం. మూడో సంగతి, ప్రార్థించే వారంగా ఉండాలి. మన కోసమే ప్రార్థన చేసుకుంటున్నాం మనం ఎక్కువసార్లు. మన సంఘం కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థించువారు ఉండాలి. అర్థమైందా? ప్రార్థించువారుగా ఉండాలి. కీర్తనాకారుడు అన్నాడు, ఇలాగన్నాడు, యెరూషలేము కొరకు నేను ప్రార్థన చేస్తాను. 122వ కీర్తన. యెరూషలేమా, నీ క్షేమం కొరకు ప్రార్థించువారు వర్ధిల్లుదురు అన్నారు. యెరూషలేం అంటే అక్షరార్థంగా యెరూషలేం అనే కాదు, మన సంఘమే మన యెరూషలేం. మొదట మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, అటు పిమ్మట బూదిగంతముల వరకు సాక్షులైందురు కదా అందరని కదా చెప్పింది. అందుచేత మన సంఘం కొరకు మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాలని చెప్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పాడు, సంఘములో ప్రేమ ఉండాలి, ప్రేమ క్షమాభివృద్ధి కలగచేస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 8:1 చదవండి. సంఘములో ప్రేమ ఉండాలి. గొప్పవాళ్ళని ఒకలాగున, పేదవాళ్ళని ఒకలాగున చూడటం కాదు. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే పరస్పర క్షమాభివృద్ధి కలిగి ఉండాలి. పేదవారినైనా ప్రేమించాలి, గొప్పవారినైనా ప్రేమించాలి. ప్రియులారా గమనించండి, ఈ విధంగా ఉంటే మనం చేసే పని మనం చేస్తే ప్రభు పని ప్రభు చేస్తాడు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 4:29 వినువారికి మేలు కలుగునట్లుగా క్షమాభివృద్ధి కలిగించే మాటలే మాట్లాడండి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగా గలదుగాను కృపా సహితంగానూ ఉండాలి. సంఘాన్ని గాయపరిచే మాటలు, సంఘానికి వచ్చేవారిని గాయపరిచే ప్రసంగాలు, ఎవరినో మనసులో పెట్టుకొని గాయపరిచేటువంటి పాఠాలు, లేకపోతే అటువంటి సందేశాలు సంఘానికి ఉపయోగం ఉండదండి. ఎవరైనా పొరపాటు చేస్తే ఒంటరిగా బైబిలే చెప్పింది, వారిని హెచ్చరించండి, ఆ తర్వాత ఇద్దరిని హెచ్చరించండి, ఆ తర్వాత సంఘంలో హెచ్చరించండి, అప్పుడు వినకపోతే అతన్ని మీరు పక్కకు ఉంచండి అని చెప్పి. అందుకని ప్రసంగాలతో ఓరికే మనుషులను ఇబ్బంది పెట్టేసేటువంటి ఇలాంటి విధానం వల్ల సంఘం ఈనాడు ఎన్నటికీ అభివృద్ధి చెందదు అన్నాడు. వినువారికి మేలు కలుగునట్లుగా క్షమాభివృద్ధి కలిగించేటువంటి మాటలే మీరు మాట్లాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగింపులోకి వస్తున్నాను. ఎఫెసీ పత్రిక 4:13 ఇలా చెప్పాడు. ఏమంటే తెలుసా? పరిచర్య ధర్మం జరగాలి, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, సంఘము క్షమాభివృద్ధి చెందాలి. అది అసలు దైవోద్దేశం ఏంటి? అసలు సంఘం పట్ల దేవుని యొక్క ఉద్దేశం మనకి ఎప్పుడు అర్థం అవుతుంది? మీరు చదవండి, 4:13 చదవండి. పరిచర్య ధర్మము జరగాలి. దేవుడు ఎవరికి అప్పగించిన పరిచర్య వారు చేస్తూ ఉండాలి. పరిచర్య ధర్మం జరగాలి, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. మనం పరిశుద్ధులు, దేవుడు తన రక్తం చేత మనల్ని కడిగాడు, సంపూర్ణలోతుకి రావాలన్నమాట. పరిశుద్ధులమయ్యాం, నీతిమంతులమయ్యాం, వాస్తవం ఏమన్నాడంటే పరిపూర్ణతలోనికి రావాలి. పరిపూర్ణతలోనికి కొలసీ పత్రికలో కూడా చెప్పాడు, మనం క్రీస్తునందు పరిపూర్ణం కావాలి అనే విషయం. అందుచేత పరిచర్య ధర్మం జరగాలి, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, అప్పుడు సంఘము క్షమాభివృద్ధి పొందుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసి, ప్రియ స్నేహితులారా, నేను ముగిస్తున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన సంఘాన్ని గురించిన జాగ్రత్త మనం కలిగి ఉండాలి. మన వ్యక్తిగత జీవితాన్ని గురించిన జాగ్రత్త మనం కలిగి ఉండాలి. మన సంఘ క్షేమం కొరకు మనం ఆలోచించాలి. ఏం చేస్తే సంఘం విస్తరిస్తుందో, అభివృద్ధి చెందుతుందో. నంబర్లో అభివృద్ధి కాదు, ఆత్మీయంగా సత్యములో అభివృద్ధి చెందాలి. ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క విధానాన్ని మనం నెరవేర్చిన వారు, దేవునికి ఇవ్వడం కూడా 5 సంగతులు మనం నేర్చుకున్నాం. అంచేది అలా చేయాలి. దేవునికి ఇవ్వడం అంటే ఎంత శ్రేష్టమైన సంగతో. దేవుని ప్రిన్సిపల్ ఏంటంటే దేవునికి ఇవ్వడం, అది సంగతి. దేవుని ప్రిన్సిపల్ ఏంటంటే ఆయనకి ఇవ్వడం. నీదిమ్మని ఆయన ఏమి, కనీసం ఓల్డ్ టెస్ట్మెంట్, నూతన నిబంధన అయితే ఇంకా చాలా ఉంది కనుక కనీసం నీ దశంభాగాన్ని దేవునికి ఇవ్వడం. దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. ఆయన ఎవరికి అచ్చి ఉండేటువంటి వాడు కాదు. అంచేత దేవునికి ఇవ్వాలి. దేవుడు ఏం చేశాడు?
తన ప్రియకుమారుని నీ కొరకు నా కొరకు ఇచ్చేశాడు కదా. తన ఏకైక కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు అనుగ్రహించాడు ఆయన. ఇంకా యేసు ప్రభువుని నమ్మలేదేమో, దేవుడు తన ప్రియకుమారుని భూలోకానికి పంపించాడు. అర్థమైందా? నిన్ను రక్షించాలని, నీ పాపము నుండి శాపము నుంచి నిన్ను విడిపించాలని తన ఏకైక అద్వితీయ జనతైక కుమారుని భూలోకానికి పంపించాడు ప్రభు. వింటున్న నా ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకా యేసు ప్రభుని అంగీకరించలేదా? ఇంకా మారు మనసు పొందలేదా? ఇంకా రక్షణ పొందిన అనుభవంలోనికి రాలేదా? ఈ మధ్యాహ్న సమయంలో నేను సరే, ప్రభు నీ కోసం భూలోకానికి వచ్చాడు, నేను రక్షించడానికి వచ్చాడు. ఎవరైతే ఆయన నమ్ముతారో, విశ్వాసం ఉంచుతారో అటువంటి వారికి రక్షణ. అంచేత నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అని వాక్యం సెలవిస్తుంది. నేను రక్షించాలని, నిన్ను విమోచించాలని, నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాలని దేవుడే తన ప్రియకుమారుని భూలోకానికి పంపించగా మనం ఈ సంగతులు ఆలోచించుకోకుండా ఉంటే దీనివల్ల ప్రయోజనం ఏముంది? ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులంగా ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఆనవాయితీగా ఆచారంగా మందిరానికి వచ్చి వెళ్ళిన, కానుకలు ఇచ్చిన, పాటలు పాడిన, ఇతరతర సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసిన యేసుప్రభును అనే విషయాన్ని జ్ఞాపకం చేయాలి. గాడ్ గేవ్ హిస్ ఓన్లీ సన్, ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మన కొరకు ఇచ్చాడు, నీ కొరకు ఇచ్చాడు, నా కొరకు ఇచ్చాడు, మనందరి కొరకు ఇచ్చాడు. లోకమును ప్రేమించాడు. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారు రక్షించబడతారు. రోమపత్రిక 10:9-10 మనం చదువుతాం. ఒక మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడు, నోటితో ఒప్పుకుంటాడు. ఈ రెండు జరిగితే రక్షణ జరిగినట్లే చెప్తాడు. కనుక హృదయంలో విశ్వసించాలి. ఏమని? ఆయన ప్రభు అని, భూలోకానికి వచ్చాడని, చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, మృత్యుంజయుడై తిరిగి లేచాడని నీ హృదయంలో విశ్వసించాలి. మొదటి సంగతి ఏంటంటే, దానికంటే ముందు యేసు క్రీస్తు వారు ప్రభు, ఆయన నా ప్రభు, ఆయన నా పరిపాలకుడు, ఆయన నా రక్షకుడు అని చెప్పి నీవు విశ్వసించినప్పుడు దేవుడు తప్పనిసరిగా నిన్ను రక్షిస్తాడనే సత్యాన్ని నేను ప్రభు పేరట జ్ఞాపకం చేయాలి. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇంటికి వెళ్ళక మరలా చదవండి అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 25-38 వరకు చదవండి. పౌలు యొక్క అతీతమైన శ్రేష్టమైన వ్యక్తిగత అనుభవాలను ఆయన ఎలా షేర్ చేసుకున్నాడో, ఎలా పంచుకున్నాడో ఈ విషయాలు మనం చదివినప్పుడు మనం నిజంగా దీవించబడతాం. నేనంటున్నాను, అటువంటి ఆత్మ సంబంధమైన దీవెన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు కావాలి అని అంటే లేఖనాలను విశ్వసించి ప్రభు కొరకు జీవించడానికి మనం ఒక నిర్ణయం చేసుకోవాలని జ్ఞాపకం చేస్తాం. రక్షించబడిన మనం జాగ్రత్తలు పాటిద్దాం, మన సంఘాలను కాపలా కాసుకుందాం, దుర్బోధలు చేరకుండా, ఏయో అసత్యమైనటువంటి ప్రకటనలకి ప్రజలు వెళ్ళిపోకుండా, అర్ధరాత్రి అపరాత్రి కూడా మెలకుగా ఉండి మన సంఘాలను మనం కాపాడుకుందాం. వాటి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రజలు దీవించబడినట్లుగా, రక్షించబడినట్లుగా కన్నీళ్లు విడుద్దాం. ఆ విధంగా ప్రార్థన చేద్దాం. ప్రభు కొరకు జీవించడానికి ఒక పౌలు వల్ల ఒక గట్టి నిర్ణయం తీసుకుందాం. అన్నాడు, నాకు కలిగిన శ్రేష్టమైనది ఏది నేను దాచుకోలేదు, అంతా చెప్పేశాను, నా కొరకు నేనేం ఉంచుకోలేదంతే. అది పౌలుకున్నటువంటి గొప్ప మాట. ప్రియ వీక్షకులారా, మనం కూడా ప్రభు కొరకు భారం కలిగి పనిచేసి మన సంఘాలను కాపాడుకుని, మన విశ్వాసాన్ని కాపాడుకుని, ఆఖరి వరకు ప్రభు కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి తలంపులు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 25 నుంచి కొన్ని వచనాలు అక్కడక్కడ మేము ధ్యానం చేయడానికి మీరు అనుగ్రహించినటువంటి సమయం కొరకు నీకు ఎన్నో వందనాలు ప్రభువా. పౌలు గారి యొక్క అమూల్యమైన విషయాలు మీరు మాకు జ్ఞాపకం చేశారు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, అవునాయన, సంఘము నీది, నీ రక్తంతో కొన్నావు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవుడు 28వ వచనంలో మాకు కనపడ్డాడు. నీకు వందనాలు. అనేక స్థలాల్లో మేము చూసాం ప్రభువా, నీకు వందనాలు తండ్రి. అందుచేత ఈ విషయాలు మేము అర్థం చేసుకోవడానికి, ఒక్కొక్క వచనాన్ని ఇంకా మేము లోతుగా ధ్యానించడానికి మీ కృప దయచేయండి. విన్న మా వీక్షకులందరినీ దీవించండి. ఇంకా ఎవరిలో ఎటువంటి వెనుకబాటుతనం ఉందో దాని అంతటినీ తగ్గించండి. మీ కొరకు వారిని పరిశుద్ధపరిచి ఆయన దీవించమని, నమ్మని వారు
నమ్మునట్లు, నమ్మిన వారు బహు నమ్మకంగా వాక్య పరిధిలో జీవించడానికి నీ కృపా సహాయం దయచేయమని మా ప్రభు, మా రక్షకుడు, విమోచకుడు, వాక్యమై ఉన్న యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.